3 నెలల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో కీలక మలుపు తిరిగింది. తనకు ప్రాణహాని ఉందని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. విజయారెడ్డి చనిపోయాక ఆస్తి వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే తనకు ప్రాణహాని ఉందని విజయారెడ్డి భర్త మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. తనకి ప్రొటెక్షన్ కావాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురు చావుకు కారణమే కాకుండా తన ఆస్తిని చేజిక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఆస్తుల మీద వాళ్ళకు కన్ను ఉందేమో నాకు తెలియదు. 3 రోజుల తర్వాత చనిపోయిన 3 రోజులకే నా ఆస్తులన్నీ నా చెల్ల మీదే ఉన్నాయి. నా ఆస్తులన్నీ మా బిడ్డ మీద ఉన్నాయని చెప్పారు. అది కరెక్ట్ కాదు. అది తప్పుదో పట్టేయడానికి మీడియాని పోలీసు వాళ్ళు తప్పుదో పట్టేయడానికి వాళ్ళ ఆస్తులు ఏమి లేవు ఈమె పేరు మీద. ఎవరైనా కానీ తన ఆస్తులు తన మీద పెట్టుకుంటే తన ఆస్తులు బిడ్డ పేరు మీద పెట్టారు. ఇంకోటి ఏంది అంటే మా ఆస్తులే ఆయన రియల్ ఎస్టేట్ చేసేది. రియల్ ఎస్టేట్ చేసి మేము ఇచ్చిన డబ్బులతోటే రియల్ ఎస్టేట్ చేసేది. అప్పుడు మా వైఫ్ డబ్బులు ఇచ్చినది కాబట్టి మా వైఫ్ ఆమె పేరు చేసుకోవాలనుకుంటుంది కానీ అతని పేరు మీద చేయాలనుకోదు. ఎందుకంటే అతని మీద నమ్మకం లేదు మా వైఫ్కు. ఇన్ని రోజులు ఇప్పుడు 18 ఏళ్ళు ఆయన రియల్ ఎస్టేట్ అంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ ఏం చేయలేదు. ఇట్లా కూర్చొని పడుకొని ఉంటాడు. ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే వాళ్ళ చెల్లెకి చెప్తాడు, ఈడ ఒక 40 లక్షలు ఉంది ఈఎమ్మ అని. 40 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్లు అన్నీ మా భార్య దగ్గరికి వస్తాయి, సిగ్నేచర్ పెడుతుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ టైంకే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ రాంగు. మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు తెలపండి. చనిపోయిన రోజు మా అత్తయ్య 3 గంటల సేపు ఇక్కడ ఉండి ఇంట్లో ఉన్న 1.5 కేజీ గోల్డ్, 1,40,00,000 డబ్బులు, మళ్ళీ విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళింది. అది గోల్డ్ గిట్ట వాళ్ళ ఫ్రెండ్ కూతురు రేఖతోటి పంపించింది. ఆ రేఖ గిట్ట నేను ఫోన్ చేస్తే అవునన్నా నాతోటి ఓ డబ్బా పంపించింది. అలా డబ్బులు ఎన్ని ఉన్నాయి, గోల్డ్ ఎంత ఉందో నేను చూడలేదు, లాకేష్ ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయారెడ్డి ఆత్మహత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడైతే తన భర్తకి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు తల్లి, కూతురు, కొడుకు చనిపోయిన విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే దీనిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే విజయారెడ్డి తన కూతురు చైతన్యరెడ్డి, కొడుకు విశాల్ పూర్తిగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్న పరిస్థితి నేపథ్యంలో భర్త ఈ రోజు తాజాగా ఒక ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా సురేందర్ రెడ్డి యొక్క భర్త ఫిర్యాదుతో విజయారెడ్డి ఎవరైతే సోదరుడు ఉన్నారో చిరంజీవితో పాటు అతని అత్త, అంతేకాకుండా అతని భార్యతో పూర్తిగా తనకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే సురేందర్ రెడ్డి మాత్రం దుబాయ్ లో పనిచేస్తూ పూర్తిగా దీనికి సంబంధించి ఇక్కడ విజయారెడ్డి మాత్రము సాఫ్ట్వేర్ గా పనిచేస్తూ ఆమె నెలకి ₹1,00,000 జీతం ఉండేది. అయితే మాత్రము తన ఆస్తిని కొట్టేందుకు, ఆస్తిని పూర్తిగా కాజేసేందుకే విజయారెడ్డి సోదరుడు చిరంజీవి పూర్తిగా తన పైన ప్రాణహాని ఉందని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపైన కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే చూస్తే మాత్రం ప్రధానంగా సురేందర్ రెడ్డి భర్త మాత్రం ఈ ఫిర్యాదుతో అసలు ఈ యొక్క చావు గల కారణాల పైన కూడా పోలీసులు మరోసారి ఆరా తీస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ఈ విషయంలో మాత్రం పోలీసులు మరోసారి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అంతేకాకుండా విజయారెడ్డి సోదరుడు వరకల్లా చిరంజీవి, అత్త పుష్పవతి, చిరంజీవి భార్య లక్ష్మిని మరోసారి విచారించే అవకాశం ఉంటుంది. తనకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ యొక్క ఫిర్యాదులో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.